అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడితో సాంబార్ హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఇంకా కొంచెం నూనె వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాము. ముందు కొద్దిగా మినపప్పు వేస్తున్నాను, తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుందాం మనం, ఒక అర టీ స్పూను. తర్వాత కొద్దిగా ఒక చిటికెడు పసుపు, ఒక ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇంగువ యాడ్ చేసుకుందామండి. మనం ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రెసిపీకి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకుందాం ఫస్ట్. తర్వాత ఒక తరిగిన ఉల్లిపాయ వేసి ఒక నిమిషం ఉడికేలా మగ్గనిద్దాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, అలాగే తరిగిన టమాటో ముక్కలు, ఒకటే టమాటో తీసుకున్నానండి ఇక్కడ కూడా నేను. మన దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేను ఇవాళ 2 బెండకాయలు అలాగే కొద్దిగా సొరకాయ ముక్కలు వేస్తున్నాను. మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు, క్యారెట్ ములక్కాడలు లాగా. దాంతోపాటు నేను కొద్దిగా మ్యాంగో పీసెస్ కూడా వేస్తున్నాను. ఇది పచ్చి మామిడికాయ ముక్కలండి. తర్వాత వంకాయ ముక్కలు, వంకాయ కూడా ఒకటే తీసుకున్నానండి ఇక్కడ నేను. సో ఈ కూరగాయలన్నీ కుక్కర్లో కూడా పెట్టచ్చండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, వేసి కొంచెం బాగా కలుపుకుందాం ముందు. అంటే కుక్కర్లో పెట్టిన దానికన్నా విడిగా ఉడికిస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి, అందుకని విడిగానే ఉడికిస్తున్నాను. తర్వాత మూత పెట్టి మనం ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఈలోగా మనం ఒక 5 కొబ్బరికాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పెడదాం. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు. గ్రైండ్ అయిందండి. ఇందులోనే మనం ఒక 1/2 కప్పు పప్పు తీసుకోవాలండి. మామూలుగా సాంబార్ పాడుకుంటాం కదా కందిపప్పు. కందిపప్పు ఉడికించిన కందిపప్పు ఇందులో మిక్సీలో వేసి అన్ని కలిపి నేను బాగా పేస్ట్లా చేసేసాను. సో దీన్ని మనం ఆల్రెడీ ఫస్ట్ ముక్కలు చూసుకుంటే కొద్దిగా ముక్కలు బాగా మగ్గిపోయాయండి. చూస్తే ఒకసారి చెక్ చేసుకొని ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. మగ్గిపోతే ఇందులో మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకోవడమేనండి. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఇంట్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే కనుక అది వేసుకుంటే బాగుంటుందండి చాలా. సో కొద్దిగా నీళ్లు పోసుకొని మనం కన్సిస్టెన్సీ సరిపడా నీళ్లు పోసుకొని కలిపేసుకుందాం ఒకసారి. కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవచ్చండి, లేదు బాగా పలుచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఇది సాంబార్ పొడి అండి. ఇది వరకు చేసి వీడియో పెట్టానండి, పైన లింక్లో మీరు చూడొచ్చు ఎలా చేయాలనేది. దీంట్లో చేసిన సాంబార్ పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ కారం ఆల్రెడీ ఉప్పు కారం కొంచెం సాంబార్ పొడిలో కూడా ఉన్నాయండి. ఇదివరకు వేసున్నాం మనం ఆల్రెడీ. సాంబార్ పొడి కోసం కావాలంటే వీడియో చూడండి, పైన లింక్ ఉంది. దీన్ని ఒక 3 నిమిషాల పాటు కొంచెం బాగా మగ్గనిద్దాం. బాగా బాయిల్ అవ్వనివ్వండి. బాగా ఉడికిన తర్వాత బబుల్స్ వస్తున్నాయండి, మనకు తెలుస్తుంది ఆల్రెడీ కొంచెం ఉడికింది. సో బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందాం. బాగా ముందుగా నానబెట్టిన చింతపండు వేసి బాగా కలుపుకుందాము. ఇది ఒకసారి కలుపుకుని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకున్నామంటే కొంచెం బాగా ఉడికితే ఆ చింతపండు రసం అంతా బాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి ముక్కలకు కూడా. సో బాగా ఉడికిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్లే. మనం నీళ్ళు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, కన్సిస్టెన్సీ సరిపడా. ఉడికే కొద్దీ కొంచెం చిక్కపడుతూ ఉంటుంది బాగా. సో చిక్కదనం బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇది ఆల్మోస్ట్ తయారైపోయినట్టేనండి. మీకు చూస్తే కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది, బబుల్స్ వస్తున్నాయి, పైన లేయర్ కూడా ఫామ్ అయింది. అంతేనండి. కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుని పైన గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేస్తే అయిపోయినట్లేనండి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లో టేస్టీగా ఉండే సాంబార్ చేసేసుకున్నాము.
అది ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్తో. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.